మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనగాములో ఒక ఫిర్యాదుదారుని ఇచ్చినటువంటి పిటిషన్ మీద కేసు నమోదు చేయమని అడగడానికి వెళ్ళినటువంటి న్యాయవాద దంపతులైన గద్దల అమృతరావు కవితల మీద జనగామ సిఐ తిరుపతి ఆదేశాల మేరకే ఆడున్నటువంటి పోలీసులు వారిరువురి మీద భౌతికంగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినటువంటి తీరు ఇది చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఈ ఘటన జరిగిన వెంటనే ఒక గంటలోపే జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఫిర్యాదు చేసినప్పటికీ నిన్న సాయంకాలం వరకు కూడా రాష్ట్ర వ్యాప్త బార్ అసోసియేషన్ ప్రతినిధులు జనగామను సందర్శించేంత వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పరిస్థితి. ఈ చర్య ఇది పోలీసుల తీరుకు ఒక నిదర్శనంగా కనబడుతున్నటువంటిది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పరంపరగా న్యాయవాదుల మీద కొనసాగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో ఇది మాకు ఒక అభద్రతను సృష్టిస్తున్నటువంటి తీరు. ఈ వృత్తిలోనే ఒక అభద్రతను రేకెత్తించేటువంటి రీతిలో ఈ చర్యలు కనపడుతున్నటువంటి తీరు. కేసుల్లో గెలిచిన సందర్భంలో ప్రతివాదుల నుంచి దాడులు, ఓడిపోయినప్పుడు ఫిర్యాదుదారుల నుంచే దాడులు, ఇట్లా ఒక పక్క ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, మరో పక్క ఈ రంగంలో రక్షణ చట్టానికి బాధ్యత వహించాల్సినటువంటి పోలీసులు కూడా న్యాయవాదులను టార్గెట్ చేసుకొని హింసించేటువంటి తీరు అనేది క్షమించరానటువంటి నేరంగా మేము భావిస్తున్నాం. అందుకే ఈ ఘటనకు నిరసనగా ఆ ఘటనలో భాగస్వాములైనటువంటి పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేసి వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఇవాళ రేపు 2 రోజులు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాల వృత్తులలో రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు న్యాయవాదుల విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా వీళ్ళకు రక్షణగా ఎలాంటి చట్టాన్ని చేయనటువంటి స్థితి. దీని మీద కూడా తక్షణం దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా కూడా ఈ ఉద్యమాన్ని విస్తృతపరిచి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కూడా ఉద్యమించాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందించుకునేటువంటి పరిస్థితులు కొనసాగిస్తున్నాం. దానికి కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త సమావేశంలో కూడా చర్చించడం అనేది జరిగింది. సమీప భవిష్యత్తులో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. దాని విధి విధానాలు, కార్యాచరణ అనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పుడు మాత్రం ఈ ఇరువురు దంపతుల మీద దాడి చేసిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాతంగి రమేష్ బాబు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, హనంకొండ. మొన్న 5వ తారీఖు నాడు సాయంత్రం న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏంటిది? ప్రజలకు ధన, మాన, ప్రాణ రక్షణ కల్పించాలి. ఒక ముసలామె వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆఖరికి న్యాయవాద దంపతులు గద్దల అమృతరావు కవిత గారు అప్రోచ్ అయితే వారు పోలీస్ స్టేషన్ పోయి ఆ అమ్మకు న్యాయం చేయండి అని అడిగిన సందర్భంలో వాళ్ళు ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్లో ఏం పని, మీరు కోర్టులో చూసుకోండి అనే ఒక విచక్షణారహితంగా వాళ్ళపై దాడి చేయడం, కొట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము యొక్క న్యాయవాదులపై న్యాయ పోరాటం, ఒక క్లయింట్ల కోసం నిరంతరం న్యాయ పోరాటం చేసే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయింది. తక్షణం వి వాంట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, వి డిమాండ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తక్షణం మాకు న్యాయవాద రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే మేము పనులు చేయలేకపోతున్న అభద్రతా భావంతో జీవిస్తున్నాం న్యాయవాదులంతా. ఈ యొక్క సంఘటన వరుస తెలంగాణలో జరిగిన వరుస దాడులు, న్యాయవాదులపై పోలీసు దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక మీద జరగకుండా మాకు రక్షణ చట్టం కావాలని మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బాధితుల పక్షాన బాధితుల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ వాళ్ళకి రక్షణ కరువైపోతుంది. ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం వరుస దాడులు అనేవి న్యాయవాదులపై జరుగుతున్నాయి. సిద్దిపేటలో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, జనగామలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్ బాధితుల పక్షాన ఫిర్యాదు చేసే క్రమంలో న్యాయవాదులు వెళ్తే అక్కడ న్యాయవాదులకు తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం బాధితుల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులకే పోలీస్ స్టేషన్లో
రక్షణ అనేది కరువైపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు న్యాయవాదుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు న్యాయవాదులకి రక్షణ కరువవుతుంది కాబట్టి మేము న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళా న్యాయవాది అని చూడకుండా జనగామలో ఈరోజు మహిళా న్యాయవాది పైన విచక్షణ రహితంగా ఒక ఎస్ఐ కొట్టడం అనేది చాలా అమానవీయ సంఘటన. ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి అసలు ఎలా ఒక మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలో, ఒక న్యాయవాది పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు పోలీసులు ఉన్నారు. ఇది ఒక సమాజానికి ఒక సిగ్గుచేటుగా భావిస్తున్నాం. మా మహిళల పట్ల, న్యాయవాదుల పట్ల సరిగా ప్రవర్తించలేని పోలీసుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ జనగామలో జరిగిన పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బైకాట్ చేస్తున్నాం. ఇప్పుడు న్యాయవాదుల చట్టం మాకు ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి చోట మాకు ఇలానే జరుగుతున్నది. ఎక్కడ చూసినా ఇదే గొడవలు, ఇది పోలీసు వాళ్ళ రాజ్యం నశించాలి. వాళ్ళు ఏంటిదంటే మొన్న జనగాంలో ఇద్దరు దంపతులు న్యాయం కోసము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే ఎస్ఐ గారు హీనంగా వాళ్ళని కొట్టి బయటికి లాక్కెళ్ళి వాళ్ళని ఈడ్చారు. కానీ మాకు ఎందుకు ప్రొటెక్షన్ లేదు? ప్రజలందరూ మా దగ్గరికే వస్తారు కదా న్యాయం కావాలని. అదే మా కోర్టుకు వస్తే మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు టీ ఇచ్చి మా ప్రెసిడెంట్ సార్ కానీ మా జనరల్ సెక్రటరీ గారు కానీ వచ్చి వాళ్ళని ఎంత మర్యాదపూర్వకంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళకి చైర్లేసి కూర్చోబెట్టి మేము ఎంత మంచి మర్యాద చేస్తాం. మరి వారెందుకు మమ్మల్ని అలా చేస్తున్నారు? ఎక్కడ ఒక చోట కాదు, మొన్న కూడా ఒక న్యాయవాదిని రోడ్డుపై వెళ్తుండగా అతన్ని కూడా మందలించి అతన్ని మొత్తం కారులో ఉన్న డిక్కీని ఓపెన్ చేసి ఆయనని మొత్తం తనిఖీ చేశారు. అలా ఎందుకు చేస్తున్నారు? అసలు మాకు ప్రొటెక్షన్ కావాలని మేము కోరుతున్నాము. మాకు మర్యాద, మేము ఎంత మర్యాద వాళ్ళకి ఇస్తాం కానీ మాకు వాళ్ళు అలా ఇవ్వలేకపోతున్నారు. మన వామన్ రాముల దంపతులను కూడా నడి రోడ్డు మీద హత్య చేస్తారు. కాబట్టి మాకు న్యాయవాదులకు న్యాయం జరగవలసిందిగా నేను కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వలన అంటే న్యాయవాదులపైన దాడులు అనేది పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఒకరిద్దరు పోలీస్ అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల అందరు పోలీస్ అధికారులు అనలేం. కానీ వాస్తవానికి ఇలాంటి పోలీస్ అధికారులు ఒక విషయం గుర్తించాలి. వాస్తవానికి ఛాంబర్లో న్యాయవాదులు కూర్చునేటువంటి ఆశీలైనటువంటి కుర్చీలలో పోలీస్ అధికారులకు కూర్చునే అధికారం లేదు. అది 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 అఫీషియల్గా తెలుసుకోమని సూచిస్తూ ఉన్నాం. కానీ అదే పోలీస్ అధికారులకి ఎవరు వచ్చినా కూడా మా న్యాయవాదులు సీట్ లేకపోతే కూడా లేచి వాళ్ళని కూర్చోబెట్టి గౌరవిస్తాము. ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయము న్యాయవాదులలో ఉంది. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ అధికారుల ముందర సామాన్యుడు కక్షిదారుడు కూర్చునే అధికారం ఉంది అక్కడ ప్రతి ఒక్కరికి. అలాంటి చోట ఒక న్యాయవాది ఒక బాధిత పక్షం తరపున వెళ్ళి వకాల్తా పుచ్చుకొని వారికి అండగా నిలవడం అనేది కూడా న్యాయవాదులకు అది ప్రాథమిక హక్కు. అది ఆ విషయం ఎందుకు ఇలాంటి ఈ సంకుచిత పోలీస్ అధికారులకు తెలియట్లేదు అనేసి సంకుచిత బుద్ధి గల పోలీస్ అధికారులు మాత్రమే హెచ్చరిస్తున్నాం. మంచి స్వభావం గల అధికారులు మేము ఎప్పుడు గౌరవిస్తాం. దీనికి మంచి అధికారులు దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి కొంచెం సంకుచిత స్వభావం గల అధికారులకు మీరు గుణపాఠం చెప్పి వారికి మీరు అఫీషియల్గా కూడా వారికి హెచ్చరికలు తెలియజేసి వారికి ఒక పరివర్తన తెలియజేసి మర్యాదలు తెలియజేసి అలా వచ్చే విధంగా వారిపైన ప్రభుత్వపరమైన శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటే ఇలాంటి సంకుచిత స్వభావం గల కొందరు అధికారులు మార్పు రావడం వల్ల పోలీసు న్యాయవాదులు ఇద్దరు సఖ్యత వల్ల చాలా మంది సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ దిశగా పోలీసు ప్రభుత్వము రెండు సంయుక్తంగా ఆచరణలో పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు సూచిస్తూ మీ కంపా వినోద్ కుమార్.